సార్ నమస్తే సార్, మీ పేరండి? నా పేరు సత్యనారాయణ అండి. కాంట్రాక్ట్లు చేసేవాడిని ఇదివరకు, ఇప్పుడు ఏం చేయట్లేదు. సార్ కాంట్రాక్ట్ అంటా ఉన్నారు, మరి ఏం చెప్తారు సార్? అంటే అమరావతిలో అసలు ఎలా ఉంది డెవలప్మెంట్ పరంగా మీరు గమనించిన, అంటే ఎలా చెప్తారు అసలు డెవలప్మెంట్ పరంగా చూసుకుంటే? ఇప్పుడు బాగా స్పీడ్గా డెవలప్ చేస్తున్నారండి. చాలా ఎక్కడికి వెళ్ళినా సరే ఏ రోడ్డు కూడా ఖాళీ ఉండట్లా. బికాస్ ఆల్ వెహికల్స్, హెవీ వెహికల్స్ అన్ని బాగా తిరుగుతున్నాయి. అదే కొంతకాలం రోడ్లు కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు, కానీ ఒక 6 నెలలు సంవత్సరం పాటు ఇబ్బంది కలిగినా సరే ఖచ్చితంగా డెవలప్మెంట్ శరవేగంతో జరుగుతుంది. ఇంకా వేగంతో చేస్తానని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. 100% చేస్తారు, ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఈ గాట్ సఫిషియెంట్ మనీ వచ్చింది ఆయనకి. సో నెంబర్ ఆఫ్ కాంట్రాక్టులు కూడా ఇంక్రీజ్ చేస్తారు. ఖచ్చితంగా అవి గ్రౌండ్ అవుతాయి, అన్ని గ్రౌండ్ అయ్యాయి కదా, ఇక్కడేం వేరే ఏం లేదు. అపార్ట్ ఫ్రమ్ దట్ ఏంటంటే ఇవాళ ఆంధ్ర బ్యాంకులు, సమ్ ఆఫ్ ది బ్యాంక్స్ ఆర్ ఓపెన్ చేస్తున్నారు కదా, ఇది ఒక మంచి పరిణామం అండి. ఈ బ్యాంకుల ద్వారా కూడా దాదాపు 6,000-7,000 మందికి ఉపాధి అంటున్నారు. ఉపాధి అంటే మరి నాట్ ఓన్లీ దట్, ఇప్పుడు ఈ 6,000-7,000 మంది ఎక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ వస్తుందిగా, ట్రాన్స్పోర్ట్ ఉంటుందిగా, మళ్ళీ వీళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఇంక్రీజ్ అవుద్ది కదా. అట్లా వీళ్ళు ఎక్కడో నియర్ బై ఎక్కడో హౌసెస్లో ఉంటారు. ఇవన్నీ డెవలప్మెంట్లో భాగమే. అట్లా మనం ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. మనం ఇవన్నీ వెల్కమ్ చేయాలి మనం. ఈ రోజున ఈ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు వచ్చి దానికి శంకుస్థాపన చేయటం, ఇలా 13,000 కోట్లు దానికి పెట్టుబడుల కింద కేటాయించడం కానీ ఎలా చూడొచ్చు అంటారు? వీఆర్ వెల్కమింగ్ ప్రాజెక్ట్స్ అండి, అన్నీ మంచియే కదండి. మన కోసం వాళ్ళు చేస్తున్నప్పుడు సెల్యూట్ చేయాలి వాళ్ళకి మనం. నిర్మలా సీతారామన్ షీజ్ వెరీ గుడ్ లేడీ, వెరీ బాగా చదువుకున్న ఆవిడ, బాగా మంచిగా చేస్తారు. ఆవిడ కూడా మంచి ఆవిడ, బాగా హెల్ప్ చేయడానికి నేచర్ ప్రస్తుతం ఆవిడది. వెరీ గుడ్ లేడీ, మంచి ఆవిడే. వాళ్ళు మనకు హెల్ప్ చేస్తానని కమిట్ అయ్యారు కాబట్టి ఖచ్చితంగా మన చంద్రబాబు గారు వాళ్ళతోటి కమిట్ చేపిస్తారు గ్యారంటీగా. వాళ్ళకి కూడా తెలుసు అది ఈయన ఎలాగో కమిట్ చేపిస్తారు, ఈయన ఎలాగో పని చేపిస్తారని కూడా తెలుసు వాళ్ళకి. ఖచ్చితంగా చేస్తారండి, నో డౌట్ ఇన్ ఇట్. ఖచ్చితంగా ఈ గ్రౌండ్ చేస్తారు. 13 ఎన్నో చేసినట్టు, 15 ఎన్నో పెట్టినట్టున్నారు. బ్యాంక్స్ కూడా మంచిది, వాళ్ళ హెడ్ ఆఫీస్ ఇక్కడ పెట్టడం మంచి పరిణామం కదా మనకి. వాళ్ళకి హెడ్ ఆఫీస్ మొత్తం స్టేట్లో కానీ ఎక్కడైనా సరే ఇక్కడికే ట్రాన్స్పోర్ట్ ఉంటుంది కదా. ఇదంతా మంచి బిజినెస్ కదండి. మంచి ఇండైరెక్ట్గా చాలా బిజినెస్లు వస్తాయండి. ఓ బ్యాంకింగ్ సెక్టర్ కానీ ఎనీ కంపెనీ వచ్చినా సరే ఇండైరెక్ట్ బిజినెస్లు కూడా ఎక్కువ ఉంటాయండి. ఎంప్లాయ్మెంట్ చూస్తారు కానీ ఇండైరెక్ట్గా మళ్ళీ అంతమంది బతుకుతారండి. నేను చిన్నప్పుడు చూసేటప్పుడు మున్సిపాలిటీ నాట్ మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీలో ఒక 200 మంది ఎంప్లాయీస్ ఉంటే ఈ 200 మంది కాంట్రాక్టులు ఉండేవాళ్ళు. ఏం చేస్తారబ్బా అనుకునేవాడిని. ఈ డ్రైన్స్ని, రోడ్లని, రకరకాల పనులు కాంట్రాక్ట్లు చేసేవాళ్ళు. వాళ్ళ బిల్లు ఎంత ఉండదు, 10,000 20,000 ఆ మెయింటెనెన్స్ సరిపడికి వచ్చేది. నేను చిన్నప్పుడు 25 years బ్యాక్ నేను చెప్తుంది. అంటే ఎంతమంది పోతున్నారు అక్కడ? 200 మంది, వీళ్ళు 200 మంది పోతున్నారు. అపార్ట్ ఫ్రమ్ దట్ వీళ్ళ కింద పనిచేసే లేబర్ ఉంటారు కదా, మరి వాళ్ళు పోతున్నట్టే కదా. అందుకని ఒక సంస్థ వచ్చిందంటే చాలా ఒక వృక్షం లాగా ఉంటుందండి. వృక్షం కింద ఎన్నో గాలి పీల్చుకుంటాయి కదా, ఆ టైపులో ఉంటుంది. ఏదైనా సంస్థను వెల్కమింగ్ మంచిగా చేసినప్పుడు ఖచ్చితంగా మనం వెల్కమ్ చేయాలి. సార్ మరి ఏదైతే ఈ చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ అమరావతి పేరుతో దళారులకు అప్పచెప్తున్నారు, భూములను తీసుకెళ్ళి స్క్వేర్ ఫీట్ చొప్పున 10,000 చొప్పున వాళ్ళకి అందజేస్తున్నారని చెప్పి కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు సార్ మీరు, ఒక కాంట్రాక్టర్ అయ్యి ఉండి దీని గురించి ఏం చెప్తారు అసలు? అవన్నీ పొలిటికల్ విమర్శలు తప్ప మనం చూసే కాదండి. ఇప్పుడు ఉన్న సర్కమ్స్టెన్సెస్ ఉంటాయి, దాన్ని బట్టి ఆ రేట్లు మారుతూ ఉంటాయి. ఇప్పుడు సాయిల్ని బట్టి, సాయిల్ ఎలా ఉంది ఏంటి దాన్ని బట్టి అన్నీ ఉంటాయి. తర్వాత మెటీరియల్ ఎక్కడి నుంచి రావాలి, ఇవన్నీ సో మెనీ కాంబినేషన్స్ ఉంటాయండి. వాటన్నిటిని బట్టి రేట్లు ఉంటాయి. ఇప్పుడు మనం ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తే ఓ 30 సంవత్సరాలు కట్టేవాడు ఒకడు ఉంటాడు, 100 సంవత్సరాలు పడకుండా కట్టేవాడు ఉంటాడు, ఇంకోటి 200 సంవత్సరాలైనా చెప్పి జరగని కట్టేవాడు. మరి కాంబినేషన్ తేడా ఉంది కదా. అట్లాంటప్పుడు రేట్లు పెరుగుతాయి కదా. సచివాలయం అంటే ఎట్లా ఉండాలి, బ్రహ్మాండంగా ఉండాలి కదా, ఉత్తుత్తి పడిపోయే బ్యాచ్ కాదు కదా. ఇప్పుడు మన పార్లమెంట్ ఉంది, ఎప్పుడు కట్టారు మరి? ఇప్పుడు దాకా చెక్కు చెదరలేదు కదా అది. ఇంకో కొత్త పార్లమెంట్ కట్టారు కానీ అదేం చెక్కు చెదరాలి, అదేం పాడైపోలేదు, అదేం వేస్ట్ అని అనలేదు, ఎక్కడ పాడైపోతుందని కూడా చెప్పలేదు. అట్లాంటి కదా ఇప్పుడు ఆయన కూడా కన్స్ట్రక్షన్ చేస్తుందేంటి. అవసరం అయితే నేను చెప్పకూడదు అనుకున్నాను నా మనసులో మాట. ఇండియన్ గవర్నమెంట్ పార్లమెంట్ కూడా ఇక్కడికి వస్తే నాకు సంతోషం. ఇండియన్ పార్లమెంట్ కూడా ఇక్కడ వస్తే నాకు చాలా సంతోషం. ఇది పార్లమెంట్ కట్టిన తర్వాత, మన అసెంబ్లీ ఇక్కడ కట్టిన తర్వాత ఒక్కసారైనా సరే చంద్రబాబు గారు ఇండియన్ పార్లమెంట్ తీసుకొచ్చాలి ఇక్కడ ఒక సెషన్ జరిపిస్తే నాకు చాలా సంతోషం. ఎందుకంటే అది సౌత్లో ఏదో ఒకటి పెట్టాలనుకుంటారు కదా, ఇది కొత్తది కదా. ఓపెనింగ్ అప్పుడు ఇండియన్ పార్లమెంట్ తీసుకొచ్చి ఓపెన్ చేస్తే నాకు చాలా సంతోషం. అంటే మనం మంచి గుడ్ పనులు చేస్తున్నప్పుడు మనం మంచినే కోరుకోవాలండి. ఎప్పుడు మనం బాగుంటామని కోరుకోవాలి. అందులో మోడీ గారు ఏం చేశారు, ఆ రోజున అన్ని స్టేట్స్ తాలూకు మట్టి పట్టుకొచ్చారు, పార్లమెంట్ మట్టి కూడా పట్టుకొచ్చారు ఆయన. సో అన్ని స్టేట్స్ తాలూకు ఎంపీలు కూడా ఇక్కడికి వచ్చి ఫస్ట్ రోజున కనుక ఇక్కడ సెషన్ జరిగితే పార్లమెంట్ సెషన్ విత్ ప్రధానమంత్రి, చాలా హ్యాపీగా ఉంటుంది మనకి. నేనైతే అది ఆశిస్తున్నా, అది ఆ లెవెల్లో ఆశిస్తున్నాను. వెరీ గుడ్ అండి, ఇట్లాంటి ఓపెనింగ్స్ జరగాలండి.
బ్యాంక్స్ కూడా వస్తాయి, ఇంకా అదే కదండి చాలా కంపెనీస్ కూడా వస్తాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఆయన చెప్పారు కదా మొత్తం 5 బిల్డింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్ అని. 5 బిల్డింగ్స్ ఏ బిల్డింగ్స్ అవి రెడీ అవుతున్నాయి అని చెప్పారు కదా. అట్లాంటప్పుడు ఖచ్చితంగా ముందుకు వెళ్తా ఉంటాయి, నో ప్రాబ్లం. వాటి కూడా మీరు ఎక్కడ సార్? విశాఖపట్నం, విజయవాడ? గుంటూరులో ఉన్నాను, భోజనాలకు విశాఖపట్నం. మరి గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ 3 రాజధానులు పెట్టాడు. మరి మీరు విశాఖ మనిషిగా అసలు ఏం చెప్తారు? గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ అయితే 3 రాజధానులు పెట్టాడో, విశాఖ కూడా దానిలో ఒక రాజధానిగా పెడతా అని చెప్పారు. ఏం చెప్తారు మీరు ఒక విశాఖవాసిగా? విశాఖ ఆయన పెట్టారని పెట్టలేదు కదా, ఏమి పెట్టలేదు కదా, ఏం పెట్టి డెవలప్మెంట్ ఏం చేయలేదు కదా. ఏదైనా కంపెనీలు తీసుకొచ్చి ఇప్పుడు అదానీ కంపెనీ అని అన్నారు. యాక్చువల్గా 2019 అనుకుంటా ఐ థింక్, అప్పుడే ఆయనకి 400 ఎకరాలు ఇచ్చామని చెప్పి చంద్రబాబు గారు గవర్నమెంట్ చెప్పింది. దాన్ని వీళ్ళు సబ్సిక్వెంట్ 1 year 1.5 year తర్వాత ఎప్పుడో అదాని గూగుల్ సెంటర్కి మళ్ళీ ఇస్తున్నామని చెప్పి దాన్ని 100 ఎకరాలు కుదించారని చెప్పి ఏదో సంథింగ్ అట్లా అనుకున్నారు. అప్పుడు వచ్చిన బాగా అది కూడా గ్రౌండ్ అవ్వలేదు కదా. 3-4 years మరి అది వాళ్ళు వేస్ట్గా ఉన్నారు కదా. వాళ్ళు వెంటపడాలండి. ఇప్పుడు చంద్రబాబు గారు గొప్పతనం ఏంటంటే వాళ్ళు వెంటపడుతూ ఉంటాడు ఈయన. బాబు నువ్వు కమిట్మెంట్ ఇచ్చావు కదా, రారా బాబు రారా, నీకేం కావాలో చెప్పు, నువ్వురా అని చెప్పి వాళ్ళని వెంటబడి ఆయన చేపిస్తూ ఉంటారు. అది ఆయనలో ఉన్న గొప్పతనం. ఎవరైతే పెట్టుబడులు పెట్టే వ్యక్తికి, ఎవరైతే సీఎంగా ఉన్న వ్యక్తి, వాళ్ళందరికీ ఒక బాండింగ్ ఉంటే కాదండి, అంటే ఎలా ఉండొచ్చు, ఆ బాండింగ్ కరెక్ట్గా ఉంటేనే వాళ్ళు మన రాష్ట్రానికి పెట్టుబడులు పెడతానికి వస్తూ ఉంటారు. డెఫినెట్గా అది అది చాలా ఇంపార్టెంట్. ఇద్దరికీ సంవాదం బాగుండాలి. అంతేగాని ఇష్టం నీకు ఇచ్చేసాను కదా, చేసే కదా అట్లా అనకూడదు. అదే కాదండి, చంద్రబాబు గారు ఆఫీసర్లు కూడా అలాగే పని చేయించుకుంటాడు. ఆయన మామూలుడు కాదు, అలా అంటుంటాడు. కానీ ఆయన వాళ్ళ పిన్ చేస్తుంటాడు వాళ్ళని అలాగే. అదే రకంగా ఈ పెట్టుబడిదారులు కూడా ఆయనకు అవసరమే కాబట్టి వీళ్ళ దగ్గర కూడా మానిటర్ చేస్తుంటాడు ఎక్కువ. ఆయన కొట్టాడు తిట్టాడు ఏం చేశారు అని మానిటరింగ్ ఎక్కువ మానిటరింగ్ చేసుకుంటామంటే మన పని మనం చేసుకోవాలండి. ఎవరైనా అంతే, పని చేయించుకునేవాళ్ళు. పని చేయించుకోకుండా ఉండేవాళ్ళు వాళ్ళు 12 తీసుకుంటే మనకెందులని వాళ్ళు వెళ్ళిపోతారు. కాదు, వాళ్ళకి ఏదైనా సమస్య ఉందా దాని దగ్గర నుండి తీర్చడం, ఇట్లాంటి మానిటరింగ్ ఉండాలండి. వాళ్ళు ఎందుకు రాలేదు, ఎందుకు లేట్ అయింది, అట్లా చేయించుకోవాలి. మనం పని చేయించుకోవాలండి. అది మన డ్యూటీ. ఎవరు గవర్నమెంట్లో ఉన్నవారు పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ పని చెయ్యాలి. ఇప్పుడు ఏదో సమస్యలు చిన్న వస్తుంటాయండి గ్రౌండ్ లెవెల్లో, అంటే వెంటనే క్లియర్ చేయరు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే వెరీ సింపుల్. వ్యవసాయదారుడికి అయితే ఒక ముఖం చెప్తాం మీకు. చేనుకి నీళ్లు పెడతాం అనుకోండి, ఎండుగడ్డి పూసలు ఉంటాయి. అవి నీళ్లు పెట్టే కన్నా ఇంతంతే ఉంటాయి. ఒక్కొక్క మడికి వెళ్ళేటప్పుడు ఆ 4 పూసలు అడ్డుపడిందంటే చిన్నదే, 4 పూసలు అడ్డుపడితే మొత్తం నీళ్ళు ఆగిపోతుంటాయి అక్కడ. ఆ చేనుకి వెళ్ళో, ఇంక దాని కిందకి వెళ్ళో, ఎక్కడికి వెళ్ళో. నైట్ పడుకున్నాడు, ఇంక వెళ్ళి పడుకున్నాడు అనుకోండి, వెళ్ళి ఇది తీసి చిన్నదే జస్ట్ ఇట్లా అంటే సరిపోద్ది, ఏం కాదు. అది తీసేస్తే మళ్ళీ ఫుల్గా వెళ్తాయి నీళ్ళు. అలాగే వాళ్ళకి ఏదైనా చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనుకోండి, అది జస్ట్ సార్ట్అవుట్ చేసేసుకుంటే పని ముందు జరుగుతూ ఉంటుంది. దట్ ఈజ్ ఇంపార్టెంట్. ఈ మానిటరింగ్ చాలా, అది ఆయనలో ఉన్న గొప్పతనం. అదే ఆయన మానిటర్ చేస్తారు పని, అందుకు పనులు ముందుకు వెళ్తాయి. మిగతా వాళ్ళకి ఆయనకు ఉన్న అందుకనే చూసారు అప్పట్లో ఆయన పోలవరం సోమవారం పోలవరం అట్లాంటి వెళ్ళి మానిటర్ చేసేవారు. అది జస్ట్ మానిటర్ కోసమే. వాళ్ళు వస్తున్నారని వాళ్ళకి ఏదైనా సమస్య ఉన్నా తీర్చవచ్చు, వాళ్ళు వర్క్ చేస్తున్నారు లేదని చూడవచ్చు. ఎంతవరకు అయితే 2 ఉంటాయి అక్కడ. అది దట్ ఈస్ గుడ్ థింగ్ అండి. లీడర్ అంటే అదే ఉండాలి, దగ్గర నుంచి చేయించుకోవాలి.